పరంధాముడు పురంధరుడు శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన నిర్వహింపబడుతున్నటువంటి పాలక మండలి నేతృత్వంలో ఎంత దారుణాలు వరుసగా జరుగుతున్నాయి అంటే ఇప్పటి వరకు మేము అనేక రకాలైనటువంటి లోపాలను పదుల సంఖ్యలో ఎత్తి చూపినాం. దానికి పరాకాష్ఠగా టీటీడీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అది కూడా బిఆర్ నాయుడు గారి పేరు చెప్పి, ఎవరో ఒక వ్యక్తి నకిలీ టీటీడీ ఆర్డర్స్ను సృష్టించి ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షల రూపాయలకు అమ్మినారు అంటే దాన్ని విజిలెన్స్ వాళ్ళు కనుక్కోవటమే లేదు అని అంటే బాధితులు వాళ్ళుగా బయటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు పెడబొబ్బలు పెడుతూ బయటికి వచ్చేంత వరకు జరుగుతున్నటువంటి లోపాలను ఉద్దేశపూర్వకంగా చూడటం మానేశారా, లేదా పాలక మండలే ఇలా చేస్తున్నప్పుడు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారా? ఎంత దారుణం అండి. ఉద్యోగాలు అనౌన్స్ చేసి ఆ ఇంటర్వ్యూలకు హాజరైనటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, ఉదాహరణకు వేదపారాయణదారుల దగ్గర దాదాపు 550 మందికి పైగా ఇంటర్వ్యూలు జరిగి ఇప్పటికి 7 నెలలు అయింది. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు డబ్బులు తీసుకున్నారు, 15 లక్షలు తీసుకున్నారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏ ఇంటర్వ్యూలు జరిపినటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు ఆ రిజల్ట్స్ రాలా, డబ్బులేమో కొన్ని లక్షల రూపాయలు చేతులు మారినాయి ఒక్కొక్కరికి. మళ్ళీ దాదాపు ఒక 60 ఇంజనీరింగ్ పోస్టులను ఒక్కొక్క పోస్టు దాదాపు 30-40 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని పత్రికలు ప్రసార మాధ్యమాలు కోడై కూసినాయి. దాని మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఉలుకు పలుకు లేదు. ఈ రోజున ఇంటర్వ్యూలు లేదు, లేకపోతే ఇంటర్వ్యూలకు కాల్ లెటర్లు లేవు, ఏమీ లేకుండానే మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక్కొక్కరి దగ్గర 15-20 లక్షల రూపాయలు తీసుకునేంత బరితెగింపు చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే జరుగుతున్నది అని అంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల. ఇలా ఎందుకు వరుసగా జరుగుతున్నాయి? పాలక మండలి ఇంతగా వైఫల్యం చెందటానికి కారణమేంటి? ఎవరి ఒత్తాసుతో, ఎవరి భరోసాతో ఇలా నీచమైనటువంటి కార్యక్రమాలు టీటీడీలో జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలన్నీ బయటికి రావాలా? ఈ నిందితుడే కాదు, ఈ నిందితుడి వెనకల ఉన్నటువంటి అసలు నిందితుడిని బిగ్ బాస్ బయటికి వచ్చి అతన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దాచేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. బిగ్ బాస్ బయటికి రావాలి.